బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. జబర్దస్త్ కామెడీ షోలో తన టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ యాంకర్ గా, మెంటర్ గా, ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అయిపోయారు. సుధీర్ స్పాంటేనియస్ తో చేసిన స్కిట్స్ అందరినీ నవ్విస్తాయి. కొన్నిసార్లు విమర్శలు కూడా అందుకుంటారు. తాజాగా అలాంటిదే జరిగింది. ఒక షోలో కామెడీ కోసం చేసిన స్కిట్ విమర్శలు అందుకుంది. ఆయన చేసిన తీరు అస్సలు బాగోలేదంటూ హిందువులు సుధీర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వానరసేన సుధీర్దే తప్పు అంటూ సంచలనమైన కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోసం చేసిన షోలో సుధీర్ చేసిన స్పూఫై నెటిజన్లు మండిపడుతున్నారు. బావగారు బాగున్నారా సినిమాలోని ఒక సీన్ ని రీక్రియేట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన రంభాతో చేసిన స్పూఫ్ వివాదంగా మారింది. హిందువులు దేవాలయానికి వెళ్లినప్పుడు నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఎదురుగా ఉన్న శివయ్యని దర్శనం చేసుకుంటారు. అలాగే సుధీర్ స్టేజ్ మీదకు ఒక నంది విగ్రహాన్ని తీసుకొచ్చి హీరోయిన్ రమ్మను చూస్తాడు. దేవుడిపై ఇలాంటి పరాచకాలేంటి అని హిందువులు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయొద్దంటూ మరికొంతమంది చురకలు అంటిస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సుధీర్ ఇలాంటివి చేసినందుకు క్షమాపణ చెప్పాలని కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవులపై చిల్లర స్కిట్స్ చేస్తున్నారంటూ యాంకర్ రవి సుడిగాలి సుధీర్పై రాష్ట్రీయ వానర సేవ మండిపడ్డారు. బావగారు బాగున్నారా సినిమా సీన్ ని రీక్రియేట్ చేసిన సుధీర్ నంది కొమ్ముల నుంచి చూస్తే రంభ కనిపించేలా సీన్ ఉంటుంది. అయితే దేవుని చూడాల్సిన పద్ధతిలో నీ కామం కోసం చూస్తావా? కొంచెం కూడా నీకు సిగ్గనిపించట్లేదా? హిందువుగా పుట్టి ఇలాంటి పని చేసే ముందు ఆలోచించాలని నీకు తెలియదా అంటూ సుడిగాలి సుధీర్ స్కిట్స్ పై రాష్ట్రీయ వానర సేవ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, వెంటనే క్షమాపణ చెబితే మంచిది, లేదంటే లీగల్ గా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని రాష్ట్రీయ వానర సేవ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మీరు డబ్బులు సంపాదించుకోవడానికి ఇలా దేవుణ్ణి తప్పుగా చూపించకూడదు అంటూ నెటిజన్లు సైతం చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తనపై ఇలాంటి ట్రోల్స్ వస్తున్నా సుధీర్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది. మరి సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.